ఆయన పేరు వింటే వేదభూమి పులకరిస్తుంది. ఆయన పేరు వింటే ప్రపంచ తల్లి భాష సంస్కృతం ఆనందిస్తుంది. ఆయన పేరు వింటే సంస్కృత విద్యార్థులు కేరింతలు కొడతారు. ఆయన పేరు వింటే జాతి సమైక్యతకు ఆదర్శమంటారు. ఆయన పేరు వింటే హిందూ ధర్మం తొణికిసలాడుతుంది. ఆయన దాతృత్వానికి కాపు జాతి గర్విస్తుంది. ఆయనే డాక్టర్ బుద్దిరెడ్డి సత్యనారాయణ గారు. తూర్పుగోదావరి జిల్లా మారుమూల గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ బుద్దిరెడ్డి సత్యనారాయణ తన బాల్య విద్యాభ్యాసం నుంచి పట్టభద్రుడయ్యే వరకు తమ విద్యనంతా గ్రామం నుంచి పూర్తి చేసి గ్రామ యువతకు గ్రామానికి ఆదర్శంగా నిలిచారు. పట్టభద్రుడు అయ్యాక సంతృప్తి చెందని డాక్టర్ బుద్దిరెడ్డి సత్యనారాయణ సంస్కృత భాషలో మాస్టర్స్ డిగ్రీ కొరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1980వ సంవత్సరంలో సీటును సాధించారు. అనేక కష్టనష్టాలను చవిచూసి సంస్కృత భాషలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. దాంతో తృప్తి చెందని డాక్టర్ బుద్దిరెడ్డి సత్యనారాయణ తెలుగు, హిందీ భాషల్లో మాస్టర్స్ డిగ్రీని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అక్కడితో ఆగకుండా భారతదేశానికి పునాదులైన వేదాలపై పరిశోధనలు చేసి PhD పట్టాను పొందడంతో పాటు బుద్దిరెడ్డి సత్యనారాయణ పేరు ముందు డాక్టర్ని కూడా పొందారు. తనకున్న మక్కువతో ఉన్నత విద్యాభ్యాసాలు చేసిన డాక్టర్ బుద్దిరెడ్డి సత్యనారాయణ సంస్కృత భాషలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే అధ్యాపకునిగా ఎంపిక కాబడ్డారు. సంస్కృత భాషలో తను సాధించిన ప్రజ్ఞా పాఠవాలతో 600 మంది విద్యార్థులకు విద్యాబోధనలు చేసి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. అంతటితో తృప్తి చెందని డాక్టర్ బుద్దిరెడ్డి సత్యనారాయణ సమాజ సేవ చెయ్యాలి అన్న తలంపుతో కాపుల కోసం సంకల్ప సేవా సమితి అనే స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి సేవాభావం కలిగిన 300 మంది మిత్రులను సమైక్యపరచి ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు ప్రతిభ కలిగి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ధన సహాయాన్ని అందజేశారు. తను నమ్మి ప్రేమించి అమలు చేస్తున్న హిందూ ధర్మం పరిరక్షణ కోసం తను పుట్టి పెరిగిన గ్రామంలో శ్రీ కోదండ రామాలయం, శ్రీ వినాయక ఆలయం, శ్రీ సాయినాథ ఆలయం, అలాగే ర్యాలీ గ్రామంలో 45 అడుగుల అభయాంజనేయ స్వామి ఆలయానికి భూరి విరాళాలను అందజేసి నిర్మించారు. తన బాల్య విద్యను అభ్యసించిన పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ విద్యను అందించడానికై ధన సహాయం చేశారు. కాపు జాతి కోసం ఆయన పుట్టిన గ్రామంలో డాక్టర్ బుద్దిరెడ్డి సత్యనారాయణ కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి సుమారు ₹1 కోటి విలువ గల స్థలాన్ని భూరి విరాళంగా అందజేసి దాని నిర్మాణానికి కృషి చేస్తున్నారు. అలాగే విద్యార్థుల చక్కటి భవిష్యత్తును తీర్చిదిద్దడానికై అనేక వ్యాసాలు, కథనాలు రాయడమే కాకుండా అనేక పుస్తకాలను ముద్రించారు. వీరి ముద్రణలు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రులు అనేక మంది ప్రముఖులచే ప్రశంసలను అందుకున్నాయి. ఇంతటి విజయానికి భాగస్వామ్యులైన వీరి శ్రీమతి లక్ష్మి, వారి వదిన గారు శ్రీ అయ్యగారి పద్మావతి శ్యామల గారు ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయులుగా సేవలందించిన సరస్వతి కుటుంబంచే అనేక పుస్తకాల ప్రచురణ చేసి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న వారి సౌజన్యం మరువలేనిది. సంకల్ప సేవా సమితి అనే పేరును నామకరణం చేసి మిత్రులతో కలిసి స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ మరింత విజయవంతమైన సేవలందించాలన్న సంకల్పంతో విశాఖ మహానగరం MVP కాలనీలో గల తన సొంత ఇంటి భవనంలో సుమారు ₹2 కోట్ల విలువ గల 2400 చదరపడుగుల ఫ్లోర్ ని సంకల్ప సేవా సమితి పేరిట విరాళంగా ఇచ్చి డాక్టర్ బుద్దిరెడ్డి సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మీ దంపతులు, వారి వదిన గారు అయ్యంగారి పద్మావతి శ్యామలలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం, కాపు జాతికే అరుదైన సంస్కృత పాండిత్యం సొంతం చేసుకున్న డాక్టర్ బుద్దిరెడ్డి సత్యనారాయణ మరియు శ్రీమతి లక్ష్మీ దంపతులు మనలో ఉండడం మన అదృష్టం. వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరింత మందికి సహాయ సహకారాలు అందించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ వారి దాతృత్వానికి, వారి సంస్కారానికి నమస్సులు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇట్లు సంకల్ప సేవా సమితి కార్యవర్గం మరియు సభ్యులు.